ఏపీలో కూటమి సర్కార్ పారిశ్రామిక విప్లవానికి తెరతీస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు వరద పారించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ స్కెచ్ వేశారు. ఏకంగా 1,00,000 ఎకరాలతో ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాల దృష్టి ఏపీ వైపు తిప్పుతున్నారు. ఇప్పటికే ఏపీ ఐఏఎస్ రంగంలోకి దిగి దశలవారీగా భూసేకరణ చేపడుతోంది. ఇందులో 60 నుంచి 70% ప్రభుత్వ భూములు ఉండడంతో పని మరింత సులువు కానుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ఏకంగా 22,000 ఎకరాలు సేకరించిందంటే సర్కార్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీపీసీఎల్, ఎన్టీపీసీ, బార్క్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ఇప్పటికే వేలాది ఎకరాలు కేటాయించేశారు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి పారిశ్రామిక రాష్ట్రాలకు ధీటుగా ఏపీ నిలబెట్టేలా అడుగులు పడుతున్నాయి. మరి ఈ 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్తో ఏపీ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? ఏ జిల్లాల్లో ఎంతెంత భూమి అందుబాటులో ఉందని పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్లో జరుగుతున్నారు. శ్రీహరి, సో మొత్తంగా 1,00,000 ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఎక్కడెక్కడ ఈ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నారు? సో ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తోంది? సతీష్, ప్రధానంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పటికే గుర్తించింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే అటు కర్నూలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం ఇలాంటి అనకాపల్లి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ అనేది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా అంటే సేకరణ అయితే ఇప్పటికే చేపట్టింది. అంటే గతంలో ఏపీఐఐసి ద్వారా ఇప్పటికే ఇవన్నీ 50,000 ఎకరాలకు పైగా అంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకైతే ఇప్పటికే అటు చూసుకున్నట్లయితే రెడ్ కార్పెట్ వేసి మరి వారందరినీ కూడా రాష్ట్రానికైతే తీసుకువస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే అటు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కనుక చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అంటే 3 క్లస్టర్లుగా విభజించి రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున తీసుకురావాలి. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ, దాంతోపాటు వాటర్ కనెక్టివిటీస్తో పాటు ఏవైతే వాళ్ళకి లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్లు కనెక్టివిటీస్తో పాటు ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా డెవలప్ చేసి వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అంటే 1,00,000 ఎకరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే 1,00,000 ఎకరాల్లో వీటన్నిటిని కూడా సేకరించి ఆ ఏపీఐఐసి ద్వారా ఏదైతే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అంటే దాదాపుగా ఇప్పటికే చూసుకున్నట్లయితే 2,00,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. వీటన్నిటికీ కూడా అంటే 3 కారిడార్లు ఏది అటు ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖ రీజియన్ మొత్తాన్ని ఒక కారిడార్గా చూడడం, అమరావతి రాజధాని ప్రాంతాల్లో 4-5 జిల్లాలను కలుపుకొని మరొక ప్రాంతం, దాంతోపాటు తిరుపతి, చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా కలుపుకొని మరొక ప్రాంతం, ఇట్లా 3 ప్రాంతాలుగా డివైడ్ చేసుకుంటూ 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ మేరకు ఏదైతే వస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అటు స్టీల్ ఇండస్ట్రీస్ కానీ, అమోనియం, లిథియం బ్యాటరీస్ కానీ, దాంతోపాటు ఏదైతే ఐరన్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఏదైతే ప్రధానంగా ఐరన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు కూడా రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఏదైతే ఆర్సెల్ఆర్ మెటల్ లాంటి పెద్ద సంస్థలు ఏవైతే వచ్చాయో వీటన్నిటికీ కూడా ల్యాండ్ అలాట్మెంట్లే కాదు వాళ్ళందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో కానీ, అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ తడ ఏదైతే ఉందో అదంతా కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్కి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఇటీవల కాలంలో పల్నాడు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా ఏపీఐసి నుంచి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా ఏదైతే డెవలప్మెంట్, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అక్కడ రోడ్డు కనెక్టివిటీస్తో పాటు ఎయిర్పోర్ట్లు కానీ, లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా కల్పించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావించింది. అయితే వీరందరికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పారిశ్రామికవేత్తలకైతే ఒక రెడ్ కార్పెట్ ద్వారా వారందరినీ తీసుకొచ్చిన తర్వాత వారందరికీ ఒకే విధానంలో అన్నీ ఒకేసారి వసతులన్నీ కూడా కల్పించేలాగా అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిన తర్వాతే ఇవన్నీ ల్యాండ్ బ్యాంకులన్నిటిని కూడా అలాట్ చేయటం, వచ్చిన పెట్టుబడులదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ ఏరియాస్ మొత్తం కూడా డెవలప్మెంట్స్, కనెక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి వారికి కావాల్సిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం అయితే ఒక సింగిల్ విండో విధానంలో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. అందుకే ఈ నేపథ్యంలోనే ఈ ఓవరాల్ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చే క్రమంలో మొత్తంగా అయితే ఈ సమకూర్చే పనిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఇప్పటికే అటు ఏదైతే ఏడీసీఎల్ ప్రధానంగా సీసీఎల్ఏ ల్యాండ్కు సంబంధించిన సీసీఎల్ఏ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఏవైతే ఫైళ్లు కీలకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తిగా త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా ల్యాండ్ కేటాయింపుల్లో కూడా ఈ భూముల అలాట్మెంట్లు వివిధ జిల్లాల నుంచి కూడా ఎక్కడికక్కడ అలాట్మెంట్ అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.